సో ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఏంటంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఒక ఇన్స్ట్రుమెంట్ని హ్యామర్తో గట్టి కొట్టడం. సో ఇది రియల్గా అవుతుందా కాదా అనేది మనం చెప్తాం. సో ఈ వీడియో ఏంటంటే మనకి టిబియా అంటే మన లెగ్ బోన్లో రాడ్ వేసారు ఆల్రెడీ. సో ఆ రాడ్ రిమూవల్ సర్జరీ ఇది తీయనేది. సో రాడ్ వేసి పైన కింద స్క్రూస్ ఉంటాయి. సో రిమూవల్ సర్జరీ ఫ్రాక్చర్ అతికిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ స్క్రూస్ తీసేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే మోకాల్ దగ్గర నుంచి ఇట్లా బెండ్ అయిన రాడ్ ఉంటుంది దానికి మనకి టిబియా లోపలికి ఇంటర్లోకి ఉంటుంది. సో ఆ ఓపెన్ చేసి ఆ రాడ్కి పట్టే బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ గట్టిగా ఫిక్స్ చేసి దానికి ఇంకో రాడ్ పెట్టి దానికి స్లైడింగ్ హ్యామర్ అనేది ఉంటుంది. అంటే రివర్స్గా కొట్టనేకి. సో డెఫినెట్లీ హ్యామర్తోనే కొట్టాలి, ఎందుకంటే చాలా టైట్ కూర్చుంటుంది. సో ఎన్నోసార్లు మనం ఇండియాలో ఇట్లాంటి హ్యామర్స్ వాడడం, మనం జస్ట్ జారే హ్యామర్ ఉంటుంది, స్లైడింగ్ హ్యామర్ అంటే. సో స్లైడింగ్ హ్యామర్తో మెల్లమెల్ల కొడుతున్నా కొద్దీ బయటికి వచ్చేసి నేల్ బయటికి వచ్చేస్తుంది. సో ఏదైనా టిబియా లోపల కానీ థైబోన్ లోపల కానీ ఫీమర్ లోపల కానీ వేస్తే రాడ్ వేసి ఇంటర్లాకింగ్ నెయిల్ వేస్తే దాన్ని తీసే టెక్నిక్ సేమ్ అండి. మనకి లాకింగ్ బోల్ట్ పెట్టాలి, మనకి ఎక్స్టెన్షన్ అటాచ్మెంట్ పెట్టాలి, రివర్స్ బ్యాంగింగ్ హ్యామర్ పెట్టి దాన్ని అట్లనే బయటికి తీయాలి. సో దిస్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ అ ప్రాపర్ టెక్నిక్. కానీ ఇంత ఫోర్స్ అవసరం పడుతుంది ఎన్నోసార్లు. మనకి మైనర్ ఫోర్స్ ట్యాప్స్తో కూడా హ్యామర్తో కొడితే బయటకు వచ్చేస్తుంది.